పొన్నా లక్ష్మణ్ కాంగ్రెస్ నుంచి రాజమండ్రి డిఆర్సీలు చేరితే ఆయన ఉద్దేశించి ఏం మాట్లాడినో ఒక్కసారి వినండి. ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. సత్యముందలు ఇదేం రోగమయ్యా? చూడండి, పొన్నా లక్ష్మణ్ సిగ్గుండాలి నువ్వు పార్టీ మారడం అన్నాడు. నీకేం తక్కువ చేసింది అన్నాడు. కడియం షేర్కి నిజంగానే బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది? కడియం షేర్ వయసు పొన్నా లక్ష్మణ్ వయసు సమానమే కదా. మరి పొన్నా లక్ష్మణ్ సిగ్గు లేకపోతే కడియం షేర్కు సిగ్గు లేనట్టేగా. పొన్నా లక్ష్మణ్కు కాంగ్రెస్ పార్టీ అన్ని చేస్తే బీఆర్ఎస్ కూడా కడియం షేర్కి అన్ని చేసింది కదా. కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు అని చెప్పి మాట్లాడినావు కదా. బీఆర్ఎస్ నుంచి వస్తే నువ్వెట్లా తీసుకున్నావు? కడియం షేర్కి పొన్నా లక్ష్మణ్కు కాంగ్రెస్ అన్ని చేసిందంటే కడియం షేర్ కూడా బీఆర్ఎస్ అన్ని చేసింది కదా. కడియం షేర్ బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీగా టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా. కడియం షేర్ని ఎమ్మెల్సీ చేసింది కదా. కడియం షేర్కి ఎమ్మెల్యే చేసింది కదా. కడియం షేర్కి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే. కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే. కానీ కడియం షేర్ని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం షేర్ పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా. ఆ సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? కాంగ్రెస్ పార్టీ అన్ని చేసిందని పొన్నా లక్ష్మణ్ అన్నావు కదా. మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కడియం షేర్ కూడా అన్ని చేసింది కదా. ఏం తక్కువ చేసింది? పదవులు ఎన్నుంటే అన్నిచ్చింది కదా. ఎమ్మెల్యే చేసింది, ఎమ్మెల్సీ చేసింది, ఎంపీ చేసింది, ఉప ముఖ్యమంత్రి చేసింది. బహుశా ఇన్ని పదవులు ఇంకా ఆయనకు వేరే పార్టీలో దక్కలేదు కదా, వేరే పదవులు దక్కలేదు కదా.